మీ వంశమే కదా పితృదేవతలు కూడా. కాబట్టి వాళ్ళ అనుగ్రహం మీ వంశం మీద ఉండి మీ మీద ఉన్నప్పుడే సంతానాన్ని కంటారు మీరు. కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళ పితృదేవతల్ని అంటే వాళ్ళ వాళ్ళ వంశంలో పూర్వీకుల్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. పెళ్ళైన తర్వాత భర్త సైడ్ వాళ్ళని తలుచుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఇలా స్త్రీలకు కూడా పితృదోషం అనేది అంటుతుంది. కానీ పితృదోష పరిహారాల్లో స్త్రీ పాత్ర డైరెక్ట్గా లేకపోయినా పెళ్ళికి మునుపైతే తన తండ్రి గారి చేత, పెళ్లి తర్వాత తన భర్త గారి చేత కూడా తమ యొక్క పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయించే అధికారం స్త్రీకి ఉంటుంది. వాళ్ళ భర్త చేత కానీ వాళ్ళ తండ్రి గారి చేత అనేది ఉంటుంది అన్నమాట. ఇక మగవాడికి అయితే ఏం జరుగుతుందంటే పితృదోషాలు ఉంటే వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్న సమయంలో పితృదోషాలు భయంకరమైన ఫలితాలు ఇచ్చి సెటిల్ కాకోకుండా చేస్తుంటాయి. వీడు ఎంత మొత్తుకుంటున్నా ఎన్ని పూజలు చేస్తున్నా పితృదేవతలు కరుణించరు. ఎందుకంటే పితృదేవతలకు ఒక మంచి ఇది ఉంటుంది. ఏంటి తెలుసా అండి, మీరు ఎన్ని హోమాలు యాగాలు చేసి మీరు భగవంతుడి నుంచి ఫలితం పొందిన ఆ ఫలితాన్ని మీకు అందకోకుండా చేసే రైట్ ఈ పితృదేవతలకు ఉంటుంది. అందుకే పితృదేవతల్ని మరవకోకుండా మీరు ఖచ్చితంగా అంటే పితృ పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి. అప్పుడే మీ లైఫ్ అనేది చాలా అనుకూలంగా సాగలుగుతుంది.